కేవలము పాపానుభవము తిర్యక్కుగా ఉంటాడు, పుణ్యము పాపము రెండూ మనుష్యుడిగా ఉంటాడు. కాబట్టి పాపపుణ్యములు రెండూ ఉన్నాయి. పాపపుణ్యములు రెండూ ఉన్నప్పుడు దురితము, చేసిన పాపమునకు అనుభవాన్ని పరమేశ్వరుడు కాలమునందు ఎప్పుడో అప్పుడు ఒక రోజు ఏదో ఒక సంఘటన రూపంలో ఇస్తాడు. ఉంది చేసిన పాపం, ఆయనే నిష్కారణంగా నీ కన్నుల వెంట నీరు కారేటట్టు చెయ్యడు. ఒక సంఘటన వలన ఒక్క క్షణం ఏడిచావు, ఒక సంఘటన వలన ఒక పూట ఏడిచావు, ఒక సంఘటన వలన ఒక రోజంతా ఏడ్చావు, ఒక సంఘటన వలన ఒక జన్మంతా ఏడవలసి వస్తుంది. ఎందుకని? చేసిన పాప పుణ్యములను దృష్టిలో పెట్టుకుని ఇస్తాడు ఈశ్వరుడు తప్ప ఆయన ఏమీ పైశాచికత్వం ఉన్నవాడు కాడు. అనుభవించాలి, అనుభవిస్తే కాని పోదది. అందుకని దురితము లెక్క కట్టి తీసుకొచ్చేస్తాడు. నువ్వు అనుకుంటున్నావు ఇలాగే సంతోషంగా ఉన్నాను అనుకుంటున్నావు, అకస్మాత్తుగా దురితం వచ్చింది. నేను అమెరికా నుంచి ఒక ఆవిడ ఫోన్ చేసింది. ఆవిడ ప్రారంభం చేస్తూనే నాకు అంత బాగా తెలుగు రాదు, ఏమనుకోకండి, అవర్స్ ఈజ్ ఎ హ్యాపీ ఫ్యామిలీ అంటూ మొదలుపెట్టింది. మా ఇల్లు ఎంతో సంతోషంగా ఉండేది అంటూ అకస్మాత్తుగా వాళ్ళ ఇంట్లో జరిగిన ఒక సంఘటన ఒకటి నాకు చెప్పింది. దానివల్ల ఇప్పుడు నేను, నా భర్త, నా పెద్ద కొడుకు ఎవ్వరం కంటి మీద నిశ్చింతగా నిద్రపోవట్లా. అయ్యా ఎలా, దీనికి పరిష్కారం ఏమి? సరే, విషయం పక్కన పెట్టండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక సంఘటన దాని ప్రభావం ఎంతైనా ఉండొచ్చు, నువ్వు చెప్పలేవు. నీకు కాలులో ముళ్ళు గుచ్చుకుంది, ఓ అరగంట బాధపడతావు. నువ్వు వేసుకున్న పాదరక్షలోకి రాయి దూరింది, చెప్పు విప్పి దులుపుకుని మళ్లీ వేసుకునేంతసేపు బాధపడతావు. కంట్లో నలకపడింది, ఒక రాత్రి బాధపడతావు. ఒక జీవితం అంతా బాధపడవలసిన వాటి గురించి ఇంత మంగళకరమైన వేదిక మీద కూర్చుని నేను ఉచ్చరించి చెప్పను. కానీ ఏది జరుగుతున్నా సుఖము కావచ్చు, దుఃఖము కావచ్చు, ఈశ్వరుడు దురితమును లెక్క కట్టి ఇస్తున్నాడు. అది వస్తోంది, ఎప్పుడో వస్తుంది. అది రాదని చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే నువ్వు చేసిన దురితం ఏమిటో నీకే తెలియదు కాబట్టి ఇది రాదని చెప్పలేవు. కాబట్టి ప్రార్థన చెయ్యాలా వద్దా? అక్కడ ఈశ్వరుడు యొక్క అవసరం. అయ్య బాబోయ్ ఈశ్వరా, అప్పుడు ఏదో తప్పు చేసేశాను తెలియక, నన్ను మాత్రం అంత పెద్ద శిక్ష వెయ్యకేం తండ్రి అని చిత్తశుద్ధితో నువ్వు ప్రార్థన చేస్తే ఆయన ఏం చేస్తాడంటే, నమశివాభ్యాం అశుభాపహాభ్యాం, పాము కరవవలసిన వాణ్ణి చీమతో కరిపించి వదిలేస్తాడు. ఆయనకు అధికారం ఉంది మహానుభావుడికి. కాబట్టి ఆయన దురితమును తీయగలడు, దురితము యొక్క ప్రభావమును తగ్గిస్తాడు ఆయన బాగా. ఈ తగ్గించగలిగినటువంటి శక్తి కలిగిన వాడు దైవం ఒక్కడే కనుక ఆయన నీ కంటికి కనపడ్డాడా కనపడలేదా అని చూడకుండా రోజు ఆయన ప్రార్థనతో ప్రారంభం చేస్తాం కాదు. నేను అంటూ ఉంటాను తరచు, అందుకే 108 నామాలతో పూజ అందుకే చేస్తారు. ఎందుకని? నేను ఏడవకుండా ఉండడం అంటే నాకు అనారోగ్యం రావడం వల్ల ఏడవడం కాదు, నాకేదో కాలు నొప్పెట్టో చేయి నొప్పెట్టో ఏడవడం కాదు. నా కొడుక్కి కాలు నొప్పెట్టింది, నేను ఏడుస్తానా ఏడవనా? నా కొడుక్కి జ్వరం వచ్చింది అనుకోండి, నేను ప్రశాంతంగా ఉపన్యాసం చెప్పగలనా? నా మనసు ఉద్వేగానికి గురవుతుందా అవదా? నేను ప్రశాంతంగా ఉండడమో, నేనొక్కడిని ప్రశాంతంగా ఉండడం అంటే నేను ఆరోగ్యంగా ఉండడం కాదు. ఎవరెవరు ప్రశాంతంగా సంతోషంగా ఉంటే నా జీవితం ప్రశాంతంగా ఉంటుందో వాళ్ళందరూ కూడా సుఖంగా సురక్షితంగా సంతోషంగా ఉండేటట్టు చెయ్యగలిగినటువంటి శక్తి ఈ లోకమునందు పరమేశ్వరుడు ఒక్కడే. ఎంతమంది సంతోషంగా ఉండాలి అంటే వాళ్ళ పాపపుణ్యములను అనుభవించడానికి వాళ్ళ యొక్క ఏ ఏ రాసులలో వాళ్ళు తిరుగుతున్నారో ఆ గ్రహములు ఏ ఫలితాన్ని ఇస్తాయన్న దాన్ని బట్టి ఉంటుంది. జాతకంలో గ్రహాలు తిరగడం దేని బట్టి ఉంటుంది? ఏ నక్షత్రంలో పుట్టాడన్న దాన్ని బట్టి ఉంటుంది. ఉన్నవి 27 నక్షత్రాలు, ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు, 27 × 4 108 పాదాలు. 108 పాదములలో కుక్క పుట్టినా, పిల్లి పుట్టినా, పంది పుట్టినా, కొడుకు పుట్టినా, మనవడు పుట్టినా, భార్య పుట్టినా, ఎవరు పుట్టినా ఆ నక్షత్రాల్లోనే పుట్టారు. ఆ నక్షత్రాల్లో పుట్టిన అందరూ ప్రశాంతంగా ఉండాలి. ఒక్క నా కొడుకు నా కూతురు కాదు, లోకా సమస్తా సుఖినో భవంతో. 108 పాదములలో పుట్టిన ఈ చరాచర జగత్తంతా సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటాను. ఇది విశాల హృదయం. అందుకని 108 నామాలతో ఈశ్వరుణ్ణి పూజ చేస్తారు. అందుకు కదూ ఒక దేవాలయ ప్రాంగణంలో ఏం చెయ్యాలి అని అడిగారు. అక్షయ తృతీయ వచ్చింది అంటే దేవాలయంలో సుబ్రహ్మణ్యుడు ఉంటే అభిషేకం చేయించాలి. దేవాలయ ప్రాంగణంలో, అది శివాలయం అయితే ఉమామహేశ్వరార్చన జరగాలి, లక్ష్మీనారాయణుల దేవాలయం అయితే లక్ష్మీనారాయణుల యొక్క అర్చన జరగాలి.
అక్షయ తృతీయ నాడు తప్పకుండా అందరూ ఆ పూజ చూడాలి. అందరూ ఆ పూజ చూసి తీర్థప్రసాదాలు పుచ్చుకోవాలి. అక్షయం అవుతుంది నీకు. ఈశ్వరుడి ప్రసాదం పుచ్చుకున్నావు. ప్రసాదం అంటే అనుగ్రహం. అక్షయం. నీ జీవుడు ఎన్ని జన్మలలో ఉన్నా ఈశ్వర అనుగ్రహము అక్షయం అవుతుంది. లేకుండా నీకు ఎక్కడి నుంచి వస్తుంది? ఆ రోజు ఈశ్వర పూజ చూసావు నువ్వు, అది నీ జీవితానికి ధన్యత. ఎన్ని జన్మలో, ఎన్ని కోట్ల సంవత్సరములో వీడు పూజలు చేశాడు, చూశాడు, వేసేస్తారు. వీడు ఎన్ని, అసలు లెక్కలేదు దానికి. నేనేదో అంకె అంటున్నాను, సంఖ్య, అది కుదరదలాగా. అక్షయం, అన్ని మాటలు పూజ చూశాడు అని లెక్క కడతారు. అది జీవితంలో మహాదృష్టం. మరి అక్షయ తృతీయ నాడు పూజ చేయక, పూజ చూడకపోతే ఇంకెందుకు ఆ దేవాలయం? అందుకే నేను ఇప్పుడు మురళీ గారిని అడిగాను, రేపు అక్షయ తృతీయ గురువారం నాడు వస్తోంది, ఆ రోజున ఉతకభాండం దానం చేస్తాం, మీతో మనవి చేశాను, పెరుగన్నం పెడతారు. ఆ రోజు సాయంకాలం అయ్యా నేను ఉపన్యాసం 1 గంటే చెప్తాను. ఉపన్యాసమే ఉంది, రోజు వింటున్నారు. కావలసింది ఏ తిథి నాడు జరగవలసింది ఆ తిథి నాడు జరగాలి. కాబట్టి 1 గంట ప్రవచనం అయిపోయిన తర్వాత చక్కగా లక్ష్మీనారాయణుల్ని, ఆ స్వామిని వేదిక మీదకి వేంచేపు చేసి అక్షయ తృతీయ నాటి సాయంకాలం స్వామికి గొప్ప అర్చన జరుగుతుంది. ఆ అర్చన అంతా చూసి మనందరం తీర్థప్రసాదాలు పుచ్చుకుని ఇంటికి వెడతాం. అక్షయ తృతీయ నాడు అనుభవించవలసినటువంటి గొప్ప స్థితి అది. నీకేది తెలుసో అది నిన్ను నమ్ముకున్న నలుగురికి నువ్వు చేయించాలి. అందుకు ఇంత పెద్ద వేదికేసి నీకు పరిపేసి కూర్చోబెట్టింది. వాళ్ళందరూ ఇరుక్కుని కూర్చున్నది. నువ్వు మాట్లాడవద్దు అంటే మాట్లాడడం మానేసింది. నువ్వు సెల్ ఫోన్ పట్టుకోవద్దు అంటే పట్టుకోవడం మానేసింది. కార్యకర్తల బ్యాడ్జీ వేసుకుని సింహద్వారం దగ్గర నిలబడి సెల్ ఫోన్ మాట్లాడి, వింటున్న వాళ్ళు మీరు కార్యకర్తల ఈ ఫోన్లు మాట్లాడద్దు అని చెప్తే మేము పెద్దవాళ్లతో మాట్లాడుతున్నాం, అందుకని చెప్పి మేము ఇలాగే మాట్లాడతాం, ఇంకో చోటికి కూర్చుని వినండి తప్ప మేము మాట్లాడడం మానవని చెప్పిన కార్యకర్తల గురించి నేను చెప్పట్లేదు. చెప్పిన మాట విని నిలబడిపోయినటువంటి శ్రోతలున్నారే, అటువంటి వారి అభ్యున్నతి కొరకు ఎవడు వేదిక మీద కూర్చున్న ప్రసంగం చేశాడో వాడు చెప్పవలసిందే. అందుకని రేపటి రోజున అక్షయ తృతీయ నాటి సాయంకాలం ఇదే వేదిక మీద లక్ష్మీనారాయణార్చన చేసి తీర్థప్రసాదాలు పుచ్చుకుంటాం. పుచ్చుకుని ఈశ్వరానుగ్రహానికి పాత్రులం అవుతాం మనం. కనుక ఏది ఎప్పుడు చెయ్యాలో అప్పుడు చెయ్యవలసి ఉంటుంది. అందుకని దైవమును ప్రార్థన చేస్తాడు. దురితము తరువుకొచ్చి బాధ పెట్టకూడదు. కాబట్టి భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూనే ఉండు. చేస్తే ఆయన అనుగ్రహము చేత ఏదో జన్మంతా ఏడవలసింది 1 రోజో 1 వారం రోజుల్లో ఏడవలసినటువంటి స్థాయిలో దాటిపోతుంది ఆయన అనుగ్రహంతో. కాబట్టి ప్రార్థన. మరి శంకరులు యత్ ఏతత్ అప్రార్థనం, అసలు ఎప్పుడు వాడు ప్రార్థన చెయ్యడు అంటున్నారు. ప్రార్థన అంటే ఈశ్వరుని కాదు, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అప్రార్థన అన్న మాటకు అర్థం ఏంటంటే యాచించకుండుట. నేను ఆయన్ని ప్రార్థించానండి, ఓ 10 రూపాయలు ఇమ్మని అంటాడు. యాచించుట, నాకు ఇది ఇమ్మని యాచించడు. యాచించడు అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? భక్తి యొక్క పై స్థాయిలో ఏం చేస్తారంటే, దురితమునకు ఫలితం వచ్చిందనుకోండి, ఏదో రాకూడని ఫలితం ఒకటి వచ్చింది. రాకూడని ఫలితం అంటే ఏమిటండి దాని ఉద్దేశం? ఓ కష్టం వచ్చింది, జ్వరం వచ్చింది అనుకోండి, ఉదాహరణ బాగా నాటుకోవడానికి. జ్వరం వచ్చింది, చాలా సంతోషిస్తాడు. ఈశ్వరా, ఓ వారం రోజులు జ్వరం వచ్చింది, జ్వరం రావడం వల్ల పడుకున్నాను కాబట్టి ఎవడో నా దగ్గరికి రాడు, జ్వరంగా ఉంది ఎక్కువ మాట్లాడద్దంటాడు. కాబట్టి హాయిగా మనస్సుతో నువ్వు స్మరించకూడదని ఎక్కడుంది? జ్వరంతో ఉంటే మాత్రం హాయిగా పడుకుని సుఖంగా నేను ఉపవాసం చేస్తే ఎంత సాత్విక ఆహారం తింటానో అలా ఏదో రొట్టె ముక్కో కాస్త బత్తాయి రసమో తాగి విభూతి చల్లుకుని ఆ రామాయణంలో ఉన్న శ్లోకాలు వైభవం అంతా హాయిగా అలా మళ్ళీ బాలకాండ నుంచి పట్టాభిషేకం వరకు పురస్చరణ చేసి అనుభవించాడు. 2వ రోజు జ్వరం ఉంది, సంతోషంగా భాగవతాన్నంతటినీ ఒక్కొక్క స్కంధాన్ని ఆలోచించాడు. వారం రోజులకి జ్వరం తగ్గిపోయింది. ఇప్పుడు ఈశ్వరుణ్ణి జ్వరం తగ్గించేసేయని ప్రార్థించకుండా ఏమన్నాడంటే, ఈశ్వరా, నేనేదో చేసిన పాపం ఉంది, నువ్వు నన్ను అనుగ్రహించావు, ఇంతకన్నా బాధ పెట్టేస్తే నేను పాడైపోతానని హాస్పిటల్కి వెళ్ళాను, ఔషధిని సేవించాను, బాధపడ్డాను, అంతకన్నా ఇంక ఈ శరీరానికి ఏమైపోలేదు. మళ్ళీ దీన్ని నీ సేవలో వినియోగించుకోవడానికి కావలసిన స్థితిని మళ్ళీ ఇచ్చేశావు. నేను చేసిన పాపాన్ని కూడా దేన్నో పోగొట్టేశావు. ఏదో గత జన్మల్లో ఎవరో నేనన్న మాటలకి బెంగ పెట్టుకుని వారం రోజులు
తల వేడిక్కిపోయేలా అన్నం నీళ్లు కూడా తినకుండా బెంగ పెట్టేసుకుని గడపవలసినటువంటి స్థితిలో ఎవరినో భయపెట్టుంటాను. ఆ పాపాన్ని పోగొట్టడానికి వారం రోజులు నా ఒళ్ళు వేడెక్కి నేను తినడానికి లేకుండా ఇంట్లో వాళ్ళందరూ భయపడేటట్టుగా మంచం మీద పడుకునేటట్టు చేశావు. అంతకన్నా ఇంకా నాకు ఏ ఆపద పెట్టలేదు. ఈశ్వర కృతజ్ఞుడను అంటాడు. అది అప్రార్థనం. అప్రార్థనం నామా యత్ యాతతో, ఏ కారణము చేత అంటే నాకిది కావాలని అడగడు. ఎందుకు అడగడు? నా దురితము పోయిందంటాడు. అమ్మయ్య ఇక్కడతో పోయింది. కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి అన్నదమ్ములకి పూర్వాశ్రమంలో ఒక్కతే చెల్లెలు. ఆ చెల్లెలు కటిక దరిద్రం అనుభవించేవారు. ఆయన పరమేశ్వరుడు, పరమాచార్య స్వామి అంటే ఒక మాటతో అవతల వాళ్ళని కాపాడగలరు. ఆయన దగ్గర కోట్ల కోట్లకి అధికారులైన వారు తిరుగుతూ ఉండేవారు. వారందరూ ఒక రోజున వచ్చి అన్నారు, మీ చెల్లెలు గారు దరిద్రం అనుభవించడానికి అవకాశము లేని రీతిలో ఆవిడ ఈ ఉన్నన్నాళ్ళు సంతోషంగా ఉండడానికి కావలసినంత ద్రవ్యాన్ని ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం, ఇమ్మంటారా అని అడిగారు. మిమ్మల్ని అడగకుండా ఇవ్వకూడదు, ఇమ్మంటారా అన్నారు. ఆయన అన్నారు, ఒక్క క్షణం ఆలోచించి అనుభవించి ఇవ్వండి, దరిద్రం ఈ జన్మలో ఇక్కడతో పోతుందిగా, చేసిన పాపం మళ్ళీ మీరేదో ప్రయత్నం చేసి ఆ అనుభవించవలసిన దరిద్రాన్ని వచ్చే జన్మలకు కూడా ఎందుకు వాయిదా వేయిస్తారు? ఒక జన్మలో అనుభవించి ఇవ్వండి, గొడవ వదిలిపోతుంది. ఈ 4 చింతలు దేని వలన వస్తాయంటే నువ్వు శివుడి వైపు జరుగుతున్నావా అన్నదాన్ని బట్టి వస్తాయి. శివుడి వైపు జరగడం అంటే ఏమిటి? నీకు ఆయన జ్ఞాపకానికి వస్తూ ఉంటే నువ్వు శివుడి వైపు జరుగుతున్నావని గుర్తు. దానికి మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్పాలి అంటే, ఏదో పెళ్ళైపోయిన వాళ్ళు, వృద్ధులో, మధ్య వయస్కులో, యువకులో కాదు, మీరు ఏ స్థాయిలో ఏ ఆశ్రమంలో ఉండండి, శివుడు మీకు ఆదర్శం అవుతాడు. విద్యార్థి, బ్రహ్మచారి అన్నాను అనుకోండి, శివుడు ఆదర్శం. ఎందుకని? శివుడు ఎవరు? విద్యార్థి, బ్రహ్మచారి అన్నాను అనుకోండి, చదువుకోవలసిన వాడు, చదువు నేర్చుకోవలసిన వాడు అని కాదు. ఆయనకి పుట్టుక బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థు, సన్యాసి లేవుగా. లేనప్పుడు ఆయన ఎలా ఉన్నా ఆయన కన్నా విద్యలు తెలిసిన్నవాడు ఈ లోకంలో లేడు. ఆయనే సకల విద్యాస్వరూపుడు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం. సదాశివ అన్న మాట ఉంటుంది. సదా విష్ణు, సదా బ్రహ్మ ఉండవు. ఎందుకో తెలుసా? సదాశివ అంటే ఇన్ని విద్యలు తెలిసి ఉండడానికి ప్రయోజనం ఏమిటై ఉండాలి? 10 మందికి నువ్వు శాంతికారకుడవు అవ్వాలి. 10 మందిని సంతోష పెట్టడానికి నీ జన్మ పనికి రావాలి. 10 మందిని పాడు చేయడానికి పనికొస్తే కామక్రోధములు పట్టుకున్నాయని గుర్తు. అప్పుడు నువ్వు శివుడు అవ్వట్లా. అవతలవాడి మాట దేవుడు ఎరుగు, నువ్వు పాడైపోతున్నావని గుర్తు. అటువంటిది పరమశివ. ఆయన పరమశివుడు, అందులో సందేహం లేదు. సదాశివ ఆయన ఎప్పుడూ కామక్రోధాతీతుడు. ఎందుకు మన్మథుణ్ణి కాల్చేశాడు, యముణ్ణి చంపేశాడు. అటువంటి ఆయన ఎందుకు ఎవరిని పాడు చేస్తాడు? ఆయన ఎవరిని పాడు చేయడు. ఆయన సకల విద్యాధిపతి. ఈశాన సర్వ విద్యానాం, అన్ని విద్యలు ఆయన ఎందే ఉంటాయి. అందుకే కళాభ్యాం చూడాలంకృత శిశికళాభ్యాం నిజతపఫలాభ్యాం భక్తీషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తౌక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం అంటారు శంకరులు. కళాభ్యాం అంటారు. సకల విద్యాస్వరూపులని వదిలేయలేరు శంకరాచార్యుల వారు. ఏది సంస్కృతిని పెంచుతుందో అది ఇవ్వగలిగినవాడు. విద్య ఉండి ఆ విద్య వలన ఉండవలసిన లక్షణాలు లేకుండా ఆ విద్యని అడ్డు పెట్టుకొని సమాజాన్ని పాడు చేసే లక్షణం వచ్చిందనుకోండి. వాడు బాగా చదువుకున్నాడు, అధికారి అయ్యాడు. దేనికి పనికి వచ్చిందంటే సమాజాన్ని పీడించడానికి పనికి వచ్చాడు. ఇప్పుడు ఏమిటి ఆ విద్యకి తాత్పర్యం? గొప్ప వైద్యుడు అయ్యాడు, రూపాయి కాసు కనపడితే కానీ ఎవరికి ఉపకారం చేయడు. ఇప్పుడు ఆ విద్య వలన ఏమిటి ఉపయోగం? గొప్ప సాంకేతిక పట్టభద్రుడు అయ్యాడు, అన్నింటిలో డబ్బులు తినేస్తాడు. ఆ ఆనకట్ట ఏమైపోతుంది, ఆ వంతెన ఏమైపోతుంది, ఆయనకు అక్కర్లేదు. అప్పుడు ఏమైంది ఆ విద్యకి ప్రయోజనం? బాగా చదువుకున్నాడు, ఎవరూ పట్టుకోలేని దొంగతనం చేస్తాడు.
ఇప్పుడు ఏమిటైంది దానికి తాత్పర్యం? జ్ఞానఖలునిలోని శారదయులే. చదువుకి ప్రయోజనం చదువు కాదు, చదువుకి ప్రయోజనం సంస్కారం. చదువు యొక్క ప్రథమ ప్రయోజనం వినయం. నాకేం తెలుసు? ఎంతమంది మహాత్ములు ఉన్నారు. ఒక గ్రంథాలయంలోకి తీసుకెళ్ళి నిలబెడితే నేను అందులో చదివిన పుస్తకాలు ఎన్ని? ఒకవేళ చదివిన పుస్తకాలుంటే అందులో అకస్మాత్తుగా ఒక పుట తీసి ఈ శ్లోకం ఎక్కడిది, ఈ శ్లోకం చెప్పండి మీరంటే నేను చెప్పగలనా? నాకేం తెలిసిన అహంకరించాలి? విద్యకి మొదటి లక్షణం ఏమిటంటే వినయం. నిజంగా చెప్పాలి అంటే విద్యావంతుడు అని ఎవరినంటారంటే, నాకు చాలా తెలియవు అని తెలుసుకున్నవాడెవరో ఆయన విద్యావంతుడు. అందుకే శంకరాచార్యుల వారు తనని తానేమని పరిచయం చేసుకున్నారో తెలుసా? స్మృతౌ శాస్త్రౌ శకున కవిత గాన పండితౌ పురాణే మంత్రేవా శకున అని. అయ్యా నాకు స్మృతి తెలుసా, శృతి తెలుసా, ఉపనిషత్తులు తెలుసా, శకున శాస్త్రం తెలుసా, నాటకాలు తెలుసా, పాట పాడడం తెలుసా, నాకేమీ రాదు. పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో. ఏమీ రానివాడిని పశువు అంటారు. పశుపతి, నేను పశువుని అన్నారు. శంకరాచార్యుల వారికి ఎంత వినయం ఉంటే మహానుభావుడికి నాబోటిగాడి ఏమొచ్చని ఎగిరిగిరి పడాలి. అదే శంకరుడు శంకరాచార్యుల వారిగా వస్తే అంత వినయం చూపించారు. అదే శివుడు విద్యార్థిగా కూర్చోవలసి వచ్చిందనుకోండి, మీరు లోకంలో ఊహించలేని వినయం చూపిస్తాడు. ఎవరి దగ్గర తెలుసా అది కూడా కూర్చోవడం, చదువుకోవడం అంటే గురువుగారు ఉండాలి కదా. ఆయనే సకల విద్యాధిపతి అయితే ఆయన కొత్తగా ఎవరి దగ్గర నేర్చుకోవాలి అంటే, మన ఇటువైపు తెలుగు మాట్లాడేటటువంటి ప్రాంతాల్లో తక్కువ, కానీ తమిళ దేశం పెడితే తంగప్పన్ స్వామి అని ఒక పేరుంది. తంగప్పన్ అంటే శివుడు, స్వామి అంటే తంగప్పన్ అని పేరు కలిగినటువంటి శివుడికి గురువు గారు. గురువుని స్వామి అంటారు, భర్తని స్వామి అంటారు. శివుడికి గురువు ఎవరు? సుబ్రహ్మణ్యుడు. పుత్రాదిచ్చేత్ పరాజయం. కొడుకు ఒకసారి అన్నాడు, నాన్నగారు ప్రణవం గురించి నాకు గొప్ప ఆలోచన స్ఫురించింది తపస్సులో, నేను ఆ ప్రణవార్థాన్ని ఉపదేశం చేస్తానన్నాడు. అయితే చెప్పరా అన్నాడు. అని శివుడు కుర్చీలో కూర్చోలేదుట. సుబ్రహ్మణ్యుడు కొడుకు కదా, చిన్నవాడు కదా, ఆయన అలా కూర్చుని చెప్పు అనొచ్చు కదా, అనలేదుట. ఒరే, నువ్వు చెప్తున్నప్పుడు నేను వినేటప్పుడు, నువ్వు గురువు నేను శిష్యుడైనప్పుడు నేను శిష్యుడిగానే కూర్చోవాలని కింద కూర్చొని విన్నట్ట. చెవి బొగ్గి ఇన్ని విద్యలకు ఆలవాలమైన వాడు ఇలా చెవి పెట్టి ఎంతో జాగ్రత్తగా విన్నట్ట. మధ్యలో మాట్లాడకుండా, అక్షరం జారిపోకుండా, అంత వినయంగా, అంత జాగ్రత్తగా విన్నట్ట. పోనీ ఏదో గంటలా విన్నాళ్ళు ఇద్దరు అంటారేమో. ఆ లక్షణం ఎక్కడి వరకు వెళ్ళిందో తెలుసా? అదే శివుడు శంకరాచార్యుల వారిగా వచ్చారు. త్యక్వా మౌనం వట విటపినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప. శంకరాచార్యుల వారిగా వచ్చారు. వచ్చి తిరుచెందూరు క్షేత్రానికి వెళ్ళారు. మీరు తిరుచెందూరు వెడితే ఇప్పటికే ఒక కథ చెప్తారు. తిరుచెందూరు శంకరాచార్యుల వారు వెళ్ళలేదట. వెళ్లకుండా వెళ్ళిపోతుంటే సుబ్రహ్మణ్యుడే వృద్ధ బ్రాహ్మణ రూపంలో కనపడి, గొప్ప క్షేత్రాన్ని వదిలేశావు రమ్మంటే వెళ్ళారట. ఆయన ప్రమేయం లేకుండా ఆయన నోటి వెంట సుబ్రహ్మణ్య భుజంగం వచ్చింది. అది ఎక్కడ చెప్పారో తెలుసా? తిరుచెందూరులో చెప్పారు. తిరుచెందూరులో చెప్పారంటారు. సుబ్రహ్మణ్యుడి దగ్గర కాదు చెప్పింది, శంకరాచార్యులు వారు చెప్పింది శివలింగం ముందు చెప్పారు. తిరుచెందూరులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయం వెనకాతల ఒక గొప్ప శివలింగం ఉంది. సర్వసాధారణంగా ఎవ్వరికీ కనపడదు. ఇది ఒకసారి ప్రస్తావన వస్తే కంచి కామకోటి పీఠాధిపత్యంలో ఉన్న ప్రస్తుత పీఠాధిపతులు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు నా మీద అనుగ్రహంతో ఈ మాట చెప్పి, ఈ మాట నువ్వు తిరుచెందూరు వెళ్ళినప్పుడు చూద్దువుగానివి భుజంగం చెప్పిన చోటు అన్నారు. నేను తిరుచెందూరు వెడుతున్నప్పుడు వారికి మనవి చేశాను, అయ్యా నేను తిరుచెందూరు వెడుతున్నానంటే వారు ఒక విద్వాంసుని పంపించారు. వారు మమ్మల్ని తీసుకెళ్లారు శివాలయంలోకి. అక్కడ నిలబడి చేశారు సుబ్రహ్మణ్యం అని ఆ తీసుకెళ్లిన విద్వాంసులు కూడా చెప్పారు. శివుడి ముందు శివుడే చెప్పాడు. ఎవరిని? సుబ్రహ్మణ్య భుజంగం చెప్పారు సుబ్రహ్మణ్యుడి గురించి. ఆ సుబ్రహ్మణ్య భుజంగం చెప్తున్నప్పుడు శివలింగం ముందు శివుడే నించున్నాడు. శంకరాచార్యులు వారు ఎవరో కాదుగా, శివుడేగా.
నించున్నప్పుడు నా కొడుకన్న మాట అనలేదు. అనకుండా భవాన్ లోకతాతః అహం చాపి బాలో, నేనెవరు, చిన్న పిల్లాడిని, చదువుకుంటున్నవాడిని. మీరు భవాన్ లోకతాతః, లోకాలన్నిటికీ మీరు గురువులు, పెద్దవారు. క్షమస్వాపరాధం, నన్ను క్షమించండి. అంటే అవతారం తీసుకున్నా కూడా గురుభక్తి అలాగే ఉంది సుబ్రహ్మణ్య భుజంగంలో. అంటే అసలు ఒక గురువు దగ్గర పాఠం నేర్చుకోవడం అన్న ప్రశ్న వస్తే శివభక్తి ఉన్నవాడికి ఎవరో ఆదర్శం, శివుడే ఆదర్శం. అంత ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి తన కొడుకు దగ్గర పాఠం నేర్చుకుంటే అంత వినయంగా విన్నాడు. అవతారం మార్చి శంకరాచార్యుల వారిగా వచ్చాడు. జగద్గురు, లోకాలకన్నిటికీ జ్ఞానభిక్ష పెట్టడానికి, వేదధర్మాన్ని నిలబెట్టడానికి వచ్చారు. అటువంటి అవతారంలో కూడా మళ్ళీ సుబ్రహ్మణ్యుడి గురించి మాట్లాడితే భవాన్ లోకతాతః, మీరు లోకానికి అంతటికీ పెద్ద, నేనెంతటి వాడిని. క్షమస్వాపరాధం, గురువుల దగ్గర చెప్తారు, అయ్యా నా అపరాధములు మన్నించండి అంటారు. గురువు ఒకటి, భగవంతుడు ఒకటి కాదు, గురువే భగవంతుడు, భగవంతుడే గురువు. అందుకే భవాన్ లోకతాతః క్షమస్వాపరాధం, నా యొక్క అపరాధములన్నీ క్షమించండి అన్నారు. అంతేగాని గురువుగారి దగ్గరికి వెళ్ళి గురువుగారు వచ్చేసానండి, గురువుగారు ఇచ్చేశానండి, అదే ఆ గురువుగారి దగ్గర మాట్లాడే తీరు. హనుమ ఎలా మాట్లాడతారు సుందరకాండలో, ఒక్క ఎక్కువ మాట మాట్లాడరు రాముడి దగ్గర. అందుకే ఆజ్ఞాపాలక హనుమ అని గురువుగారి దగ్గర ఇలా వింటారంతే. గురువుగారి దగ్గరికి వెళ్ళి నీ చేశానేమిటి, గురువుగారి దగ్గరికి వెళ్ళి నీ చేశాననరు. గురువుగారి దగ్గరికి వెళ్ళి గురువుగారు నా తప్పులు క్షమించండి అంటారు. ఎందుకంటే చేసేటప్పుడు ఎక్కడైనా నీ చేశానన్న భావంతో చేశానేమో గురువుగారు, చేయించింది మీరు లోపలుండి అది మరిచిపోయి నీ చేశానన్న భావం నాకు వచ్చిందేమో, క్షమించండి అని ముందు మాట ఏమంటారంటే గురువుగారు నన్ను మన్నించండి అని, మీరు చెప్పిన పని మీ అనుగ్రహంతో పూర్తయింది అంటారు. అది శివుడిగా సుబ్రహ్మణ్యుడి దగ్గర పాఠం విన్నవాడు శంకరాచార్యుల వారిగా తిరుచెందూరులో స్తోత్రం చేస్తే క్షమస్వాపరాధం భవాన్ లోకతాతః, ఏమి శిష్యుడండి. శివభక్తి అన్న మాటకు అర్థం ఏంటి? ప్రదక్షిణం చేశాను, ఇలా నమస్కారాలు పెట్టాను కాదు, జీవితంలోకి అన్వయం అవుతోందని గుర్తు. వాడు శివుడైపోతున్నాడని గుర్తు. అప్పుడు ఏమవుతాడు? ఒక గురువుని చూశాడు అనుకోండి, ఇక అంతకన్నా గొప్పవాడు ఈ లోకంలో నాకు లేడు. ఒక కొడుకు దగ్గర పాఠం నేర్చుకుంటే శివుడు అలా అంటే, మరి మీరు పాఠం నేర్చుకుంటే, నేను పాఠం నేర్చుకుంటే, మీరంటే పెద్దలు, అన్నీ తెలుసున్నవారు. నా బోటిగాడు గురువుగారి ముందుకు వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి? ముందు గురువుకి క్షమాపణ చెప్పి కదు చెయ్యాలి. ఏది చేసినా గురువు కనపడ్డారు అనేటప్పటికీ ముందు చెయ్యవలసింది గురుపాదోదకం శిరసి నిక్షిప్య, గురువుగారి కాళ్ళు కడిగి తల మీద చల్లుకోవాలి. అది మనకి ఉద్ధరణ హేతువు, సమస్త పాపములను తీసేస్తుంది. అది మహానుభావుడు శివుడు చేశాడు, ఆ వినయం చూపించాడు. ఎందుకంటే గురు శిష్యులు అంటే వినీతుడు వినేయుడు అని పేర్లు. గురువు దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇలా తగ్గిపోతాట, లఘు అయిపోతాట. నేనెంతటి వాడినని, ఎంత చిన్నవాడైపోవాలో అంత చిన్నవాడైపోతాడు. కాబట్టి లఘు, ఇంతకన్నా పెద్దవాడు లేడంటే ఆయన గురువు.